తర్వాత అతను మొదట జాకెట్ చించాడు. తర్వాత ఏం చేశాడు మేడం? మేడం జాకెట్ చించాడండి. చించాడు. తర్వాత ఇలాంటి సందర్భాల్లోనే సాధారణంగా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను డార్లింగ్ అని ఇలా అంటారు. అలాగే అన్నాడా? కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్ అలాగే అన్నాడు. అనే ఉంటాడా రాస్కెల్. కానీ నిజంగా అన్నాడో ఊరికే అన్నాడో గ్రహించారా మేడం? నిజంగా ఆయన మిమ్మల్ని ప్రేమించాడేమో ఆలోచించారా? ఏమిటండి? అరుపండి. మోకాలు చిప్పలు చెత్త కొడుతున్నప్పుడు నొప్పి పెడుతుంది కదండి, అరుపు అలాగే ఉంటుందండి. ఎవరిని కొడుతున్నారు? ఇంకెవరు? మీ పెద్ద మనిషి. ఇది చేతుల జాయింట్ సరి చేస్తున్నారండి. ఇది వెన్నుముక మీద లాఠీతో పొడుస్తున్నా. ఇది చాలా అన్యాయం అండి. ఒక నిండు మనిషిని పట్టుకుని. నిండు మనిషి గడదు గుడ్డ. ఆ రాస్కెల్ మిమ్మల్ని నిజంగా ఏమైనా చేసుంటే ఈ పాటికి మీ జీవితం ఏమైండదో ఆలోచించారా మేడం? ఇలాంటి క్రూక్స్ కు వేయాల్సింది జైలు శిక్ష కాదు, దేహశుద్ధి. ఆ చికిత్సతో 6 నెలలు నేల మీద నడవలేడు. కొన్ని జాయింట్లు పర్మనెంట్ గా విడిపోతాయండి. అప్పుడు బుద్ధి వస్తుంది ఆ రాస్కెల్. ఇది అన్యాయం, అక్రమం. మేడం మీరు మనుషులు కాదు, రాక్షసులు. రాక్షసులు. నేనా? మార్కో టోరో, ఫ్రాంకో నీరో, ఇన్ షార్ట్ నీ సొంత హీరో. వదల్లో. నో, నీలాంటి బ్యూటీని నీట్గా నవిలి పలహారం చేస్తాను. యు ఆర్ మై చికెన్ శాండ్విచ్, యు ఆర్ మై కసోటో ఐస్ క్రీమ్. సపోటా గింజల్లా ఉన్న కళ్ళను ఆకలితో ముద్దు పెట్టుకుంటాను. టొమాటో కలర్ లో ఉన్న ముక్కును సాస్ లాగా సోహా చేస్తాను. నైస్ నైస్. నక్క దోసకాయ ముక్కలాగున్న పెదవుల్ని పాయసంలా జుర్రుకుంటాను. నో నో, ఐ డోంట్ లీవ్ యూ. మై డియర్ రోమన్ క్లియోపాట్రా, హెలెనా ఫ్రాయ్, ఆంధ్ర కాంచనమాల, తమిళ్ వైజయంతిమాల. కమ్ ఆన్. హై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.